మీ ఇష్టాలకు ముడేసి దగ్గర చేయగలమే గాని అయిష్టాలతో కాపురాలు బలవంతంగా చేయించలేము. అయ్యో తాతయ్య, అయిష్టాలేమీ లేవు. అబద్ధాలాడకు. ఇందులో అబద్ధమేం తాతయ్య? పబ్లిక్ చేయకు అన్నా, అంతేగా. పబ్లిక్గా మాట్లాడొద్దు అన్నాడివి, మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా? ఎరా మాట్లాడవే? నా ప్రశ్నకి సమాధానం చెప్పవే? అది అది ఏంట్రా నా దగ్గర మొహమాటం? స్పష్టంగా చెప్పు. మరేం లేదు తాతయ్య. సీతతో నిశ్చితార్థం జరిగినప్పుడు అసంతృప్తితో సాగనంపుతావో అన్న మా నాన్న ఒకే ఒక్క మాటకి నేను తలొంచవలసి వస్తుంది. నీ మీద నా అభిప్రాయం మారకపోయినా నేను సరే అనాల్సి వస్తుంది. మనం వాళ్ళకి కనిపించే భార్యాభర్తలం మాత్రమే. నీ పిల్లల్ని కని పెంచుతానని మాత్రం నువ్వు ఆశపడకు. నాకు అలాంటి ఆశలేం లేవు. కనిపెట్టుకుని ఉంటాను చాలా. అందుకే తన మనసు పూర్తిగా నన్ను అంగీకరించిందే మీరు అనుకునే వాటికి కాస్త దూరంగా ఉండాలని. ఎందుకేరా వయస్సు అనుభవాలు ముఖ్యమనేది? ఎరా ఎప్పుడో ఏదో అందని ఇప్పటికీ ఇంకా ఆ మాటే పట్టుకుని ఉంటావా? నిశ్చితార్థం తర్వాత పెళ్ళయింది. పెళ్లి తర్వాత 2-3 సార్లు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. తను కాదందా? అలాంటి ఏర్పాట్లు చేయొద్దు అందా? పై కనకపోయినా కోపం ఏమైనా ప్రదర్శించిందా? లేదు తాతయ్య. అలాంటప్పుడు సీత ఏమిటో, సీత మనసులో నువ్వేమిటో అర్థం చేసుకోలేకపోయావా? రేయ్, తన అయిష్టంగానే ఉంటే తాళికి తలంచేది కాదు. అది చాలరా తనకు నువ్వంటే ఇష్టం ఏర్పడింది అని చెప్పడానికి. నీతో హనీమూన్కి సంతోషంగానే బయలుదేరిందిగా, అప్పుడు అర్థం కాలేదా? నీకోసం తను నా భార్యతో ఢీ అంటే ఢీ అందిరా. ఇష్టం లేకపోతే అలా ప్రవర్తించగలదా? అది వేరు ఇది వేరు తాతయ్య. నీ మోహం. తను చాలా ధైర్యం ఉన్న పిల్లరా. నిజంగా తన మనసులో ఏమాత్రం అయిష్టత ఉన్నా ఖచ్చితంగా ఈ పెళ్లి నేను చేసుకోను అనేది, స్పష్టంగా నేను హనీమూన్కు రాను అనేది. రేయ్, తను ఎంత ధైర్యం కలిగిన ఆడపిల్లైనా ఈ విషయాల్లో తనే కాదురా, ఏ ఆడపిల్లైనా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడలేదు. నువ్వేదో తెలివిగలవాడు అనుకున్నాను. ఈ విషయాల్లో నీకు నాలెడ్జ్ నిల్లని ఇప్పుడే అర్థమైంది. రేయ్, అనవసరపు ఆలోచనలు చేసి అనుభవాన్ని దూరం చేసుకోకు. సిగ్గుపడుతుంటే దగ్గరకు తీసుకొని తను నీదైపోయేలా చేసుకోవాలి గాని ఎప్పటి మాటలో వెతుక్కుని కాలం వృధా చేస్తావట్రా?